ఈరోజు చింత చిగురు ఒట్టి చేపల కూర చేసుకుందాం. ముందుగా చేపలను వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయించుకోవడం వలన నీచు వాసన రాదు. వీటికి వేయించుకున్న తర్వాత తలకాయలు తోకలు తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టడం వలన చేపల్లో ఉన్న సన్నటి ఉసుక పోతుంది. ఇప్పుడు కళాయిలో 3 చెంచాల నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టిన ఒట్టి చేపలను వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. నూనెలో ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది. చింత చిగురు వేసి చింత చిగురుని కూడా వేయించుకోవాలి. మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, పసుపు సగం వేసుకొని 1 చెంచా కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కూరను దగ్గరికి ఉడికించుకోవాలి.